అని కూడా భక్తులు నమ్మాలి. ఆ శబ్దం ఎప్పుడైతే వినిపిస్తుందో వెంటనే ఒక దీపాన్ని వెలిగించి అమ్మవారి శ్లోకాలను చదువుకోవడం చాలా మంచిది. ఓం నమః శ్రీ దుర్గాయై నమః అమ్మవారి దైవిక మంత్రాన్ని 108 సార్లు చదువుకోవడం చాలా మంచిది. ఆ గజ్జల చప్పుడు, ఆ శబ్దం వినిపిస్తే చిన్న చిన్న దీపాలను వెలిగించి పూలను సమర్పించి ఆ అమ్మకు భక్తితో పూజలు చేయడం కూడా చాలా మంచిది. ఆ శబ్దం శాంతంగా విన్నప్పుడు భక్తులెవరూ కూడా భయపడవద్దు. ఇది సాన్నిధ్యం సూచన మాత్రమే. ఆ శబ్దం ఎక్కువగా వినపడకపోయినా శబ్దం వినిపించిన ఆ సమయంలో అమ్మవారి ముందు ప్రార్థన చేయడం అనేది మర్చిపోదు భక్తులందరూ కూడా. ప్రతిరోజు కూడా అమ్మవారికి దీపాన్ని వెలిగించుకొని దుర్గాదేవికి, శ్రీ మహాలక్ష్మికి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల ఆ తల్లి మన ఇంటిలో కొలువై ఉండి సిరి సంపదలను ఖచ్చితంగా మనకు అందజేస్తుంది.